హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన న్యూస్: పవన్ కళ్యాణ్పై దాడి, పరిస్థితి దారుణం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ముందుగానే నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు సంచలన ఆరోపణలు చేశారు. తనపై దుండగులు దాడికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఆరోపణలు వచ్చాయి. ఇటీవల పీఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన తన భద్రతపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేశారు. అయితే వారిలో ఒకరి దగ్గర కత్తి కనిపించడంతో ఆందోళన నెలకొంది. కత్తి దొరకడంతో వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో వారిద్దరూ ఎదురుదాడికి దిగారు. చివరగా భీమవరం టౌన్ పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. పవన్ కళ్యాణ్ సభకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. ఆ ఇద్దరు జేబు దొంగల లేక పవన్ కళ్యాణ్పై దాడి గురించే వచ్చారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని పోలీసులు వెల్లడించారు.